డే 3 మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. సో, ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరికి ఎడ్జ్ చూపిస్తుంది? మిస్డ్ కాల్స్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? నార్మల్ హాట్‌స్టార్‌లో ఎవరు లీడ్‌లో ఉన్నారు? అనేది మాట్లాడుకుందాం. సో, ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్స్‌లోకి ఎవరున్నారు? ఏం జరగబోతుంది? ఏం జరగబోతది? అనేది మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఒక పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. ఆ పర్సన్ గురించి మాట్లాడుకున్న తర్వాత మిగిలినంతా మాట్లాడుకోవాలి. నాకు తెలిసి నెక్స్ట్ 2 డేస్ కూడా ఆ పర్సన్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సొస్తది. డెఫినెట్‌లీ తప్పదు కూడా. డెమోన్ పవన్. ఈ పర్సన్ గురించి మాట్లాడుతానే ఉంటాలి. పొద్దున మాట్లాడతాం, సాయంత్రం మాట్లాడతా, మళ్ళీ రాత్రికి మాట్లాడతా. ప్రతి క్షణం ఈ అబ్బాయి గురించే మాట్లాడతా. ఎందుకు ఈ అబ్బాయి గురించి అంతలా మాట్లాడాల్సింది ఎందుకు ఈ అబ్బాయి పేరు అంతలా జపం చేయాల్సొస్తుందంటే, ఈ పిల్లోడు విన్నర్‌ని డిసైడ్ చేయనియట్ల. ఈ పిల్లోడు విన్నర్‌ని డిసైడ్ చేయనియట్ల. అది ఆ అబ్బాయి సిట్యుయేషన్. 'సై' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. మనోళ్ళకి ఈళ్ళు బ్రేక్‌లో ఏం తాగొచ్చారో చెప్పయ్యా! మనోళ్ళకి కూడా అదే పట్టిద్దాం అని చెప్పి సమీర్ గారు అంటారు. ఒక పోలీస్ అంటాడు. సేమ్ అదే సిట్యుయేషను కనిపిస్తా ఉంది క్లియర్‌గా అక్కడ. అసలు ఆ ఎనర్జీ ఏంటి? ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి? తను తను ఎంటర్‌టైన్ అవుతున్నాడు హౌస్‌లో. తను ఎంటర్‌టైన్ అవుతూ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు డెమోన్ పవన్. సో, ఆడియన్స్ ఏందంటే తనకి కనెక్ట్ అయిపోయారు. సో, మొన్నటి వరకు ఎవరైతే ఆడియన్స్ తనకి కనెక్ట్ కాలేదో, తన గేమ్ కానీ, తను పడిన కష్టం గానీ, తను చేస్తున్న చాకిరీ గానీ హౌస్‌లో ఇవన్నీ చూసి ఆ రితుతో ఉన్నాడు అన్న ఒకే ఒక్క థాట్ ఏదైతే వచ్చిందో, ఆ ఒకే ఒక్క కారణంతోటి ఆ అబ్బాయిని దూరం పెట్టిన ప్రతి ఒక్కరు ఆ పిల్లోడిని ఎతుక్కుంటూ వస్తున్నారు. ఆ పిల్లోడి ఫోను నంబర్ తెలుసుకొని, ఆ పిల్లోడికి మిస్డ్ కాల్ ఇచ్చుకుంటా వస్తున్నారు. యూఎస్ ఆడియన్స్ అయితే ఫస్ట్ టైమ్ నార్మల్‌గా రెగ్యులర్ సపోర్ట్ ఇస్తుంటారు. మోరల్ సపోర్ట్ ఇస్తుంటారు. ఈ అబ్బాయి గెలవాలని, ఈ అమ్మాయి గెలవాలని కోరుకుంటూ ఉంటారు. బట్ అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైమ్ వాళ్ళకి కూడా మిస్డ్ కాల్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో, వాళ్ళు అవి కూడా వర్కౌట్ అవుతుంది. వాళ్ళ మిస్డ్ కాల్స్ కూడా కౌంట్ అవుతుంది అన్నప్పుడు తగ్గుతారా? ఆగుతారా? అసలు మామూలు కూడా కాదు, దూసుకెళ్తున్నారు. బట్ ఎంత పర్సెంటేజ్ అనేది సెగ్రిగేట్ చేసి ఇదిగో యూఎస్ వాళ్ళింత, కెనడా వాళ్ళింత, లేకుంటే యూకే వాళ్ళింత, ఆస్ట్రేలియా ఇంత, స్విట్జర్లాండ్ ఇంత ఇలాంటివి నేను చెప్పను గానీ, బట్ వాళ్ళ ఇంపాక్ట్ కూడా చాలా గట్టిగా కనిపిస్తుంది ఆ హౌస్ మేట్స్ కోసం. ఐదర్ తనుజ గారి కోసం అవ్వచ్చు, కళ్యాణ్ కోసం అవ్వచ్చు, డెమోన్ పవన్ కోసం అవ్వచ్చు. వీళ్ళ ముగ్గురు కోసం యూఎస్ ఆడియన్స్ కానీ, లేదా అబ్రాడ్‌లో ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు మిస్డ్ కాల్స్ ఇవ్వడం అనేది నవ్వుతో నా భవిష్యత్తు కింద తీసుకోవాలి మనం. దట్టు డెమోన్ పవన్‌కి ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు ఎక్కడైతే గేమ్ ఓడిపోయాడో, ఏ గేమ్ ఓడిపోయి ఈ అదెందుకురా బాబాయ్ నీకు అని చెప్పి ఎవరైతే ఆ అబ్బాయిని చులకన చేసి చూసారో, ఆ గేమ్‌లోనే ఆ అబ్బాయి ద బెస్ట్ ఇచ్చాడు. ఎవ్వరు ఇవ్వలేని ద బెస్ట్ ఇచ్చాడు. ఆ అబ్బాయికి ఏదైతే జిమ్నాస్టిక్స్ బలం అనుకుని ఆ అబ్బాయి ఆ బలాన్ని ఆ రోజు చూపించబోయి నవ్వుల పాలయ్యాడో, ఇప్పుడు అదే బలాన్ని ఆ అబ్బాయి చూపించి తోపురా నువ్వు అని అనిపించుకున్నాడనమాట. సో, అది డెమోన్ పవన్. దట్ ఈస్ డెమోన్ పవన్. అరే! ఈ అబ్బాయిలో ఇంత విషయం ఉందా? ఇంత మ్యాటర్ ఉందా? ఈ అబ్బాయిలో గేమ్ ఆడుతున్నాడు, నవ్విపిస్తున్నాడు, నార్మల్‌గా మాట్లాడుతున్నాడు, అందరితోటి మంచిగా ఉంటున్నాడు డెమోన్ పవన్. సో, ఓకే. డూయింగ్ గుడ్ అని చెప్పి లాస్ట్ వీక్ నుంచి ఆ అబ్బాయికి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. సో, లాస్ట్ వీక్ చూసిన దాన్ని బట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారని అనుకున్నాం గానీ, సో, మేబీ అది కూడా కొంచెం నిజమై ఉండొచ్చు. చేసుండొచ్చు కూడా. బట్ ఈ వీక్ చూస్తుంటే తెలుస్తుంది ఏందంటే, సో, ఆ అబ్బాయి ఆడియన్స్‌ని గ్రాబ్ చేసుకున్నాడు. ఆ అబ్బాయి ఆడియన్స్ అటెన్షన్ తెచ్చుకున్నాడు. లాస్ట్ వీకు, ఈ వీక్ కూడా తెచ్చుకున్నాడు. సో, అది క్లియర్‌గా కనిపిస్తుంది. సో, డెమోన్ పవన్‌కి చాలా ఓటింగ్ పడుతుంది. సో, డెమోన్ పవన్‌కి ఓటింగ్ పడుతుంది అంటే ఆ ఎఫెక్ట్ కళ్యాణ్ మీద ఎంతో కొంత ఉంటది. ఎందుకంటే ఇద్దరు కామనర్ కేటగరీ నుంచి వచ్చారు. ఇద్దరు అగ్ని పరీక్ష నుంచి వచ్చారు. సో, 7 లోపలికొచ్చిన కామనర్స్‌లోంచి ఇద్దరు మాత్రం మిగిలారు. ద బెస్ట్ 2 వీళ్ళిద్దరు మిగిలారు. సో, ఆ కేటగరీ నుంచి. సో, అలాంటప్పుడు ఈ అబ్బాయికి కూడా ఓటేద్దామని అనుకుంటే, ఇప్పుడు నార్మల్‌గా అయితే సిట్యుయేషన్ ఎలా ఉంటదంటే, సో, కామనర్స్ కేటగరీలో ఇద్దరున్నారు కాబట్టి, సో, డెమోన్ పవన్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్‌కి ఎయ్యాలి. ఎందుకంటే సో, కామనర్‌ని గెలిపించుకోవాలి. ఈ అబ్బాయి కూడా కామనరే కాబట్టి, మనం ఒక కామనర్‌ని గెలిపించుకోవాలి. మనం ఒక కామనర్‌ని గెలిపించాలని చెప్పి, సో, కొంతమంది ఎవరైతే కామనర్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు డెఫినెట్‌లీ కళ్యాణ్‌కి ఓటేయాలి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, సో, డెమోన్ పవన్ ఉన్నాడు మధ్యలో. డెమోన్ పవన్ ఓట్లు చీలనివ్వట్లేదు. తనకు పడే ఓట్లు తనకు పడేలాగా చేసుకుంటున్నాడు. హౌస్‌లో ఉండి చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి. బయట కాదు. హౌస్‌లో ఉండి చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఆ స్టేజ్ మీదకొచ్చినప్పుడు, వాళ్ళ ఫాదర్ గురించి మనం విన్నప్పుడు, మనం చూసినప్పుడు చాలా మందికి బాధ కలుగుంటది. ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక పొజిషన్‌లో పెడితే, బిగ్ బాస్ ఏమన్నా సూట్‌కేస్ గేమ్ ఆడితే, ఆ అబ్బాయికి అది ఏమన్నా వర్కౌట్ అవ్వచ్చు అనే ఒకే ఒక థాట్ తోటి, సో, వాళ్ళ ఫాదర్ ట్రీట్‌మెంట్‌కి పనికొస్తది. మా ఫాదర్ ట్రీట్‌మెంట్‌కి కొంచెం డబ్బులు అవసరమవుతాయి అని చెప్పి 14థ్ వీక్ ఈ వీకెండ్‌లో మన నాగ్ సార్ ముందు ఆ డబ్బుల గురించి ఎప్పుడైతే మాట్లాడాడో డెమోన్ పవను, సో, దాని మీద బేస్ అయిందనమాట. సో, దానికోసం జనాలు యునైటెడ్ అయ్యి, ఆ పిల్లోడికి ఎట్లైనా ఆ డబ్బులు దక్కాలి. ఆ పిల్లోడికి ఎట్లైనా సూట్‌కేస్ గేమ్‌లో ఆ పిల్లోడిని ఇరికిచ్చాలి. ఆ అబ్బాయి డబ్బులు తీసుకొని బయటికి రావాలి. ఆ అబ్బాయికి అది మంచి జరగాలి.
అన్న థాట్లో సో ఆ అబ్బాయికి ఓట్లు వేస్తున్నారనమాట. అది ఎంత గట్టిగా ఇంపాక్ట్ పడుతుందంటే చాలా గట్టి ఇంపాక్ట్ కుదురుతుంది. అంటే కనీసం ఆ అబ్బాయి గురించి మాట్లాడడానికి రివ్యూయర్స్ కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు మాట్లాడుతుండొచ్చు మొత్తం అయిపోయిన తర్వాత. బట్ ఆ అబ్బాయిలో విషయం ఉంది. సో దాన్ని ఆడియన్స్ గుర్తించారు. రివ్యూయర్స్‌గా గుర్తించకపోవచ్చు. యూట్యూబ్ పోల్స్‌లో గానీ, వెబ్‌సైట్ పోల్స్‌లో గానీ, లేకుంటే ఇన్‌స్టా పోల్స్‌లో గానీ కొంతమంది ఆడియన్స్ మొన్నటి వరకు గుర్తించుండకపోవచ్చు. సో అన్‌ఫార్చునేట్‌లీ ఆ అబ్బాయి బ్యాడ్ లక్. సో ఆ అబ్బాయి చేసిన తప్పు కూడా ఉంది. రితుతో ఐసోలేట్ అవ్వడం. అది ఆ అబ్బాయి రియలైజ్ అయ్యారు లేట్‌గా. సో ఆ అబ్బాయిలో ఉన్న ఏంటి అసలు ఆ ట్రూ నేచర్ ఏంటి అనేది క్లియర్‌గా ఇప్పుడు బయటపడుతుందనమాట. ఆ బయటపడిన ఆ ట్రూ నేచర్ అనేది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అని. సో కాబట్టి డెమోన్ పవన్కి ఓటింగ్ పడుతుంది. ఎలా ఓటింగ్ పడుతుందంటే మిస్డ్ కాల్స్ బీభత్సంగా ఓటింగ్ పడుతుంది. మిస్డ్ కాల్స్లో టాప్ మిస్డ్ కాల్స్ వచ్చేది తనూజకి, దాని తర్వాత డెమోన్కి, కళ్యాణ్కి వీళ్ళిద్దరికీ వస్తున్నాయి అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరు ముందు సెకండ్ ఉన్నారు, ఎవరు థర్డ్ ఉన్నారు తెలియదు కానీ సో వీళ్ళ ముగ్గురికి ఎక్కువ వస్తున్నాయి. తనూజ గారు స్లైట్ ఏడ్చి ఒక 4% మార్జిన్ తోటి సో తనూజ గారు మిస్డ్ కాల్స్లో టాప్లో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. అండ్ ఈ డెమోన్ పవనే ప్రాపర్గా విన్నర్ని డిసైడ్ చేయట్లేదు. అండ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి సో కళ్యాణ్ హాట్‌స్టార్ ఓటింగ్లో లీడ్లో ఉన్నారు. 1% మార్జిన్ తోటి హాట్‌స్టార్‌లో లీడ్లో ఉన్నారంట. ఇది ప్రతిసారి 1% అంటే 1% తక్కువ చేసి చూడకండి కళ్యాణ్ ఫ్యాన్స్, మర్చిపోకండి. ఓకేనా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేసాను, మళ్ళీ చేస్తున్నా. 1% అంటే అక్కడ లక్షల్లో ఓట్లు పడుతుంటే వేలల్లో గ్యాప్ ఉంటుంది. అక్కడ కోట్లలో ఓటింగ్ పడుతుంటే లక్షల్లో గ్యాప్ ఉంటుంది. ఆ 1% అనేది కూడా. ఆ 1% అనేది లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఇంకా ఒక్క నిమిషంలో క్లోజ్ అయిపోతుంది. 11:59 క్లోజ్ అయిపోతుంది అన్నప్పుడు 11:58 కూడా ఆ 1% లేకుంటే 0.5% తేడా ఉన్నా కూడా ఆ 0.5% అనేది లక్షల్లో ఓట్లు పడుతుంటే వేలల్లో ఓటింగ్ తేడా ఉంటుంది. కోట్లలో ఓటు పడుతుంటే లక్షల్లో ఓటింగ్ తేడా ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. పర్సంటేజ్ దేవుంది మనం నోటికి వచ్చినట్టు మనం మాట్లాడుకుంటుంటాం. సో మనకు అంతే చెప్తారు కాబట్టి యాక్యురేట్ ఓటింగ్ గురించి మనకు చెప్పరు కాబట్టి వాళ్ళ ఫ్లోని వాళ్ళు కన్క్లూడ్ చేసుకొని మనకు ఒక పర్సంటేజ్ బయటకు ఇస్తారు కాబట్టి మనం జస్ట్ దాని గురించి మాట్లాడుతాం. యాక్యురేట్ నెంబర్ ఎవరికి తెలియదు కాబట్టి సో ఆ యాక్యురేట్ నెంబర్లో మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకేనా, సో దేర్ ఇస్ నో నీడ్ టెన్షన్. ఓట్లు వేసుకోండి, గట్టిగా ఓట్లు వేసుకోండి. కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, తనూజ గారు ఫ్యాన్స్ అవ్వచ్చు, ఓట్లు వేసుకోండి గట్టిగా. అండ్ డెమోన్ ఫ్యాన్స్ ఇంకొంచెం గట్టిగా వేసుకోండి. ఎందుకంటే మీ వార్డ్ని టాప్ 2లో కూడా పెట్టుకునే ఛాన్సెస్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ హాట్‌స్టార్ ఓటింగ్ అనేది డెమోన్ పవన్కి చాలా తక్కువ కనిపిస్తుంది. దాన్ని ఇంకొంచెం పుష్ చేసుకుంటే మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఓకేనా, ఇదనమాట వీళ్ళ ముగ్గురికి ఓటింగ్ గురించి. అండ్ తనూజ గారి ఓటింగ్ నిన్న ఎపిసోడ్ మీద సో కొంచెం సింపతి వర్కౌట్ అవ్వచ్చు. నిన్న అమ్మాయి లోపల ఎమోషనల్ అయ్యారు. సో బయట రివ్యూయర్స్ కానీ బయట ఆడియన్స్ కానీ ఒక్క సెకండ్ బయట ఆడియన్స్ సో ఎంతో కొంత ఆ అమ్మాయిని లోపల నెగిటివ్ చేస్తున్నారన్న థాట్లో ఆ అమ్మాయి లోపల బాధపడుతుంది కాబట్టి సో ఎంతో కొంతమంది కరిగిపోయి ఆ అమ్మాయికి ఓట్లేసే వాళ్ళు ఉంటారు. సో నేనేమంటానంటే నెగిటివ్ జోలికి వెళ్ళకండి, ఓన్లీ పాజిటివ్స్ వరకే వెళ్ళండి. అది ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ అన్నెసరీగా మీరు వేరే వాళ్ళని ట్రిగ్గర్ చేసి మాట్లాడొద్దు దయచేసి ఒక్క 3 రోజులు. ఎందుకంటే మీరు ట్రిగ్గర్ చేసి మాట్లాడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, తనూజ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, డెమోన్ ఫ్యాన్స్ అవ్వచ్చు, సో నేను ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, సంజన గారి ఫ్యాన్స్ కూడా అవ్వచ్చు. మీ ఓట్లు మీరు వేసుకొని సైలెంట్గా వచ్చేసేయండి. వెళ్ళేసి బూతులు తిట్టేసి చేశారనుకోండి, మీ కంటెస్టెంట్ గెలవకూడదు అన్న ఇష్టం లేదు అనుకోండి వాళ్ళకి. సో అలా ఆ స్క్రీన్ షాట్లు హైలైట్ చేసి ఇదిగో వాళ్ళ ఫ్యాన్స్ ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఓట్లు వేస్తున్నారా, వాళ్ళకి అది ఇది అని మాట్లాడతారు. అది అల్టిమేట్ డ్యామేజ్ మీ కంటెస్టెంట్కి అవుతుంది కాబట్టి సో మీకు ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతున్నారు మీ కంటెస్టెంట్ గురించి అంటే మీరు అసలు చూడకండి ఆ ఛానల్, లైట్ తీసుకోండి, మీ ఓట్లు మీరు వేసుకోండి. ఓకేనా, లేదు మీ కంటెస్టెంట్ గురించి కొంచెం పాజిటివ్గా చెప్తున్నారు బట్ కొంచెం బెటర్గానే చెప్తున్నారు, కాకపోతే నార్మల్ వేలోనే చెప్తున్నారు, బూతులు గీతులు ఏం మాట్లాడలేదు, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏమి యూజ్ చేయట్లేదు, కించపరచట్లేదు అని అనుకుంటే ఆ ఛానల్స్ మీరు చూసుకోండి. ఓకేనా, లేదు పూర్తిగా నెగిటివ్గా చెప్తున్నారు మా కంటెస్టెంట్ కాబట్టి అసలు ఆ ఛానల్ వైపే వెళ్ళకండి. వెళ్ళి చూసి కోపం తెప్పించుకొని ఆ కోపాన్ని అక్కడ చూపెట్టి మీరు నెగిటివ్ అవుతూ కంటెస్టెంట్ని నెగిటివ్ చేస్తూ ఇదంతా రచ్చ అవసరం లేదు. ఓకేనా, చాలా క్లియర్గా చెప్తున్నా. ఎమోషన్స్ని హోల్డ్ చేసుకోండి కొన్ని రోజులు, ఒక 3 రోజులు అట్లీస్ట్. దాని తర్వాత మీ ఇష్టం మీది. ఓకేనా, బట్ ఆ ఎమోషన్స్ ఒక 3 రోజులు హోల్డ్ చేసుకోండి. ఆ కంటెస్టెంట్ బయటకు వచ్చిన దాకా కంటెస్టెంట్ని లోపల రిస్క్ పొజిషన్లో పెట్టి మనం గేమ్ ఆడకూడదు. మనం రిలాక్స్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం గేమ్ ఆడాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి పాపం ఇమాన్యుయల్కి ఆ అబ్రాడ్ ఓటింగ్ కొంచెం పడుతుంది బట్ అది ఎంత పడుతుందని తెలియదు కానీ సో ఆ ఫ్లో మరి అంత కనిపించట్లేదు. బట్ ఇండియాలో రూరల్ ఏరియాస్లో ఎవరైతే తెలంగాణ రూరల్ ఏరియా, రూటెడ్ ఏరియా, ఆంధ్ర అలాగే సేమ్ ఆ రూటెడ్ ఏరియా నుంచి ఎస్పెషల్లీ తెలంగాణ సైడ్ చాలా గట్టిగా మిస్డ్ కాల్స్ అనేవి ఇమాన్యుయల్కి పడుతున్నాయి. చాలా గట్టిగా ఓటింగ్ అనేది కూడా హాట్‌స్టార్ ఓటింగ్ అనేది కూడా పడుతుంది. కొన్ని గ్రామాల్లో సో ఇమాన్యుయల్ కోసం ఆ క్యాంపెయినింగ్లు నడుస్తున్నాయి, ఇమాన్యుయల్కి ఓట్లు ఏమని చెప్తున్నారు. సో అది కూడా ఇమాన్యుయల్కి ప్లస్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఇమాన్యుయల్కి కూడా గేమ్లోకి ఉంటాడు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ చాలా కష్టపడ్డాడు, ఈవెన్ డెమోన్ ఎంత కష్టపడ్డాడు ఇమాన్యుల్ కూడా అంతే కష్టపడ్డాడు, బట్ విన్నింగ్ రేస్లో కనిపించట్లేదు యాజ్ పర్ అన్అఫిషియల్ పోల్స్ కానీ యాజ్ పర్ మనకు వస్తున్న లీగ్స్ ప్రకారం అఫిషియల్ పోల్స్లో కానీ ఓటింగ్లో కానీ కనిపించట్లేదు. బట్ అయినా కూడా వీళ్ళిద్దరు కష్టపడ్డారు. సో సూట్ కేస్ గేమ్ మేబీ వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉండొచ్చేమో. సో ఎందుకంటే ఇమాన్యుల్ కూడా వాళ్ళకి అవసరం కాబట్టి డెఫినెట్లీ. సో మేబీ ఇమాన్యుల్కి కూడా చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇమాన్యుల్కి దక్కాలి ఇఫ్ హీఈస్ నాట్ ఇన్ విన్నింగ్ రేస్. ఆ ఓటింగ్ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆ గేమ్ని ఎట్లయినా తిప్పచ్చు. సో అందుకని నేను ఏమంటానంటే థర్డ్ ప్లేస్లో ఉంచడానికి మ్యాక్సిమం పుష్ చేయండి. సో థర్డ్ ప్లేస్లో ఉంటే ఎంతో కొంత సూట్ కేస్ గేమ్ మేబీ ఫోర్త్ పొజిషన్లో తీసుకుని వెళ్ళిపోయినా కూడా సో థర్డ్ పొజిషన్లో కూడా మేబీ ఎంతో కొంత ఆఫర్ చేస్తారు. సో ఒకవేళ ఫోర్త్ పొజిషన్లో ఎవరొకరు తీసుకొచ్చినా కూడా థర్డ్ పొజిషన్లో ఎంతో కొంత ఉంటుంది. మేబీ అరౌండ్ ఒక 15 lakhs వరకు నాకు తెలిసి సూట్ కేస్ గేమ్ పెడితే మాత్రం ఒక 15 to 20 lakhs ఖచ్చితంగా ఆ సూట్ కేస్ గేమ్లోనే పోద్ది. మిగిలిన ఆ 30 lakhs ఎవరైతే గెలుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళుద్ది. ఈ 20 lakhs 10 lakhs అట్లీస్ట్ 10 lakhs ఖచ్చితంగా ఆ సూట్ కేస్ గేమ్లో పోద్ది. నాకు తెలిసినంత వరకు ఆ సూట్ కేస్ గేమ్లో పోద్ది అనమాట. సో అందుకని చెప్పి ఆ థర్డ్ ఫోర్త్ పొజిషన్లో పెట్టడానికి కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఆ థర్డ్ పొజిషన్లో పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొకసారి సూట్ కేస్ గేమ్ పెట్టినప్పుడు 15 lakhs దాకా కూడా వెళ్ళింది అనుకోండి, అది 25 lakhs వెళ్ళింది, 25 lakhs ప్రైజ్ మనీ వెళ్ళింది. సో లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది అనుకుంటాను. సో లాస్ట్ టైం దానికంటే ముందు యావర్ కూడా ఒక 15 లక్షలు తీసుకెళ్తాడు కదా 7th సీజన్లో. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫోర్త్ పొజిషన్లో యావర్ 15 లక్షలు తీసుకొని బయటకు వచ్చినప్పుడు మరి బిగ్ బాస్ టీం ఇక్కడ ఇమాన్యుల్ అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, సో ఇద్దరికి కూడా ఎంతో కొంత న్యాయం చేయాలని ట్రై చేసినప్పుడు సో ఇద్దరికి కూడా చెరొక 15 లక్షలు లేకపోతే చెరొక 10-15 లక్షలు ఇలా కూడా ట్రై చేయొచ్చు బిగ్ బాస్ టీము. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఆ సూట్ కేస్ గేమ్ ఉంది కాబట్టి మీరు ఓట్లు గట్టిగా వేసుకోండి, ఓకేనా. ఇది ఓవరాల్గా ఇదన్నమాట. అండ్ కన్క్లూడ్ చేసేటప్పుడు సో మిస్డ్ కాల్స్లో తనుజ గారి హవా కొంచెం గట్టిగా నడుస్తుంది. అలాగే డెమోన్ పవన్ కూడా చాలా క్లోజ్గా కనిపిస్తున్నాడు. అసలు డెమోన్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు టాప్ 2లో ఉండి తనుజ గారు టాప్ 3లోకి వచ్చిన ఆశ్చర్యపోవలేదు. సో తనుజ గారు డెమోన్ టాప్ 2లో ఉండి కళ్యాణ్ టాప్ 3లోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవలేదు. సో ఒక కామన్ సెలబ్రిటీ టీంలో అలా అంటే డెమోన్ పవన్కి అంత ఓటింగ్ పడుతుందని చెప్తున్నా. అలా జరగవచ్చు జరగకపోవచ్చు పక్కన పెడితే ఆ ఇంపాక్ట్ డెమోన్ క్రియేట్ చేస్తున్నాడు లాస్ట్ 2 వీక్స్లో. ఒక 2 వారాల్లో ఈ 2 వారాల్లో డెమోన్ క్రియేట్ చేస్తున్న ఈ విధ్వంసం ఏదైతే ఉందో ఇది ఫస్ట్ నుంచి కానీ ఉండుంటే అసలు పక్కకు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు, పక్కన కూడా కనిపించేవాళ్ళు కాదు. అలాంటి ఒక విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడు డెమోన్ పవన్ తన ఆటతోటి, తన మాటతోటి, తను చేస్తున్న ఎంటర్టైన్మెంట్ తోటి, ఓకేనా. అండ్ అతనే విన్నర్ని డిసైడ్ చేయనివ్వట్లేదు. అతనే కళ్యాణ్కి చాలా అడ్డంగా మారాడు. చాలా కళ్యాణ్కి ఏదైనా అడ్డం వస్తున్నాడు ఎవరైనా అంటే సో ఈ డెమోన్ పవన్ అడ్డం వస్తున్నాడు. లేకుంటే కళ్యాణ్కి ఈ పార్టీకి ఓటింగ్లో కళ్యాణ్ పర్సంటేజ్ బీభత్సంగా కనిపించాలి. సో అలాంటి కనిపించట్లేదంటే డెమోన్ పవన్ కారణం. ఎందుకంటే తనకి కూడా ఓటింగ్ వేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఆ సూట్ కేసు ఏదైతే ఉందో ఆ సూట్ కేసు గేమ్లో ఎలా అయినా ఇరికిచ్చాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఒక్కటే డెమోన్ పవన్ ఇంత దూరం నిలబెడుతుంది. అండ్ అబ్బాయి చేసిన పడిన కష్టానికి ఇది ఒక్కటే మనం ఇవ్వగలుగుతాము అబ్బాయికి, ఎలా అయినా దక్కించాలి అన్న దాంట్లో అబ్బాయికి ఎమోషనల్గా కనెక్ట్ అయినారు ఆడియన్స్. వన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయితే మీరు నేను మనం ఏమి చేయలేం ఓట్లు వేసుకోవడం తప్పితే. సో ఓవరాల్గా ఇలా నడుస్తుంది అనమాట. విన్నర్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు. సో ఎక్కడైనా బయట తెలుస్తున్నా వినిపిస్తున్నా అవన్నీ నమ్మకండి, ఓట్లు వేసుకోండి, డిసప్పాయింట్ అవ్వకండి. ఎవరి ఓట్స్ వాళ్ళు వేసుకుంటూ ఉండండి. ఇద్దరు కళ్యాణ్, డెమోన్, తనుజ గారు, సంజన గారు, ఇమాన్యుయల్, సో 5 ఓట్లు వేసుకోండి ఎవరికి నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్కి. అది ఎవరికి వేసారనేది మన ఛానల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదనమాట సంగతి. జై హింద్.